ప్రపంచంలో ఎవ్వరినైనా క్షమిస్తాను గాని పలానా వ్యక్తిని మాత్రం ససేమీర క్షమించనుగాక క్షమించను అని డెసిషన్ తీసుకుంటాం. కొంతమందిని క్షమించడానికి మనసు రానే రాదు. ఒకవేళ క్షమించినప్పటికీ అవి పైపైన మాటల వరకే పరిమితం అవుతాయి గాని లోపల హృదయాంతరంగంలో ప్రతీకార జ్వాలలు రగులుతూనే ఉంటాయి. వారి మాటలను బట్టో క్రియలను బట్టో ఏర్పడిన అభిప్రాయ భేదాలను బట్టో గతంలో వారు చేసిన మోసాల గాయాలను బట్టో కొంతమంది మీద ద్వేషం పెరుగుతూ ఉంటుంది. కొంతమంది విషయంలో అయితే కారణం కూడా లేకుండా పగను పెంచుకుంటూ ఉంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు మాటలు ఇలా ఉంటాయి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు అని. ఈ మాటను తూకం వేసినట్లయితే మనలో ఎంతమంది ప్రభు చేత క్షమింపబడకుండా తేలిపోతూ ఉన్నామో. క్షమించడం, క్షమించి మర్చిపోవడం దైవ లక్షణం. క్షమిద్దాం, మనసులు తేలికవుతాయి. క్షమిద్దాం, సమాధానం వెల్లువెత్తుతుంది. క్షమిద్దాం, ఆరోగ్య వాతావరణం నెలకొల్పబడుతుంది. క్షమిద్దాం, క్రీస్తు సారూప్యత ప్రతిబింబింపబడుతుంది. ఆమేన్.